ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు అంట ట్రైన్లో పోతున్నాడంట, ప్రయాణం వెళ్తున్నాడు. సాధు సుందర్ సింగ్ గారు పేరు విన్నారు కదా, కాషాయం బట్టలు వేసుకుంటాడు, యేసుప్రభులాగా చక్కగా చిన్న బైబిల్ ఉంటుంది ఆయన చేతిలో. ఆ బైబిల్ పట్టుకొని ప్రయాణాలు చేస్తూ ఊరూరు సువార్త చెప్తూ ఉంటాడు ఆయన. అలా ఆయన ఒకసారి ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే ఆ బండిలో ఒక గారడీ ఓడు వచ్చాడంట. ఎవడు వచ్చాడంట? పెట్టి ఉంటుంది కదా, బారు పెట్టిలో గదులు ఉంటాయి. వాడు గదిలోకి వచ్చి చూడండి చూడండి, అద్భుతం చూడండి, ఆశ్చర్యం చూడండి, గొప్ప కార్యం చూడండి, నేనంటే ఏమనుకుంటున్నారని ఒక డబ్బా తీసి డబ్బా చూపించాడంట. చూసారా? అంటే డబ్బా ఖాళీ డబ్బాయే కదా, ఖాళీ డబ్బా చూడండి చూడండి అని చెప్పి దాన్ని ఇట్టా మోగించాడంట. ఏమి లేదంట, ఖాళీగా ఉందంట. ఖాళీగా ఉన్నటువంటి డబ్బాని ఇట్టా ఎవరండి అబ్రకదబ్రా హోంపట్ పాంపట్ అని ఇట్టా అంటుంటే అది డబ్బా మోగుతుందంట. డబ్బా మోగుతుంది. చూసారా? డబ్బా మోగుతుంది. ఏందనుకున్నారు? రాళ్ళు అనుకుంటున్నారా? రాళ్ళు కాదు. రప్పలు అనుకున్నారు? రప్పలు కాదు. ఏమనుకుంటున్నారు అని చెప్పి కింద పోసాడు. పోస్తే డబ్బులు అంటాయి, చిల్లర డబ్బులు. 5 రూపాయల బిళ్ళలు, 10 రూపాయల బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, బిళ్ళలై. అప్పట్లో రూపాయి బిళ్ళలు, పైసల బిళ్ళలు కూడా ఉండేవి. 1 పైసా, 2 పైసా, 3 పైసా, 4 పైసల బిళ్ళలు ఉండేవి. ఆ బిళ్ళలు అవన్నీ కనపడ్డాడు. చూసారా? చూడండి మరి ఈ డబ్బులు చూసారా? డబ్బా నింపండి అని చెప్పి డబ్బా ఇట్లా పెడుతున్నాడంట వాళ్ళకి. వాళ్ళు కూడా డబ్బులు ఏమని అని డబ్బులు తీసుకున్నాడు. ఈ కంపార్ట్మెంట్ డబ్బులు తీసుకున్నాడు. 2వ కంపార్ట్మెంట్ అనేది కంపార్ట్మెంట్ కాదు, ఆ గదులు. 4వ గదికి వెళ్ళి 4వ గది కాడికి వచ్చి చూడండి ఇదిగో చూడండి, దేవుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు, మీ మధ్యకే వచ్చాడు, మంత్రాలు చేస్తాడు, అంతరాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు, అద్భుతాలు చూస్తాడు, ఆశ్చర్యకార్యాలు చూస్తాడు. చూడండి నేనే, ఇదిగో డబ్బా చూడండి అని డబ్బా అటు ఇటు చూపించాడు. చూసారా అమ్మ, చూసావా తల్లి, చూసావా అని చూపించి, ఇదిగో చూడండి ఈరోజు ఒక అద్భుతాన్ని చూస్తున్నారు చూడండి అని ఇట్టా కొడుతున్నాడంట. ఇట్టా కొడుతుంటే అబ్బే ఏం కదలట్లేదంట. అది ఇప్పుడు చూసాడు, ఇట్ట గట్టి ఊపాడంట. చూసారు? అందరం చూసాడు. కింద కొట్టాడంట. అవే ఏమి లేదు. చూస్తే సింగిల్ సీటు, కిటికీ అమ్మటే, ఆ సీట్లో కూర్చుని బైబిల్ ఎట్టు పెట్టుకుని ధ్యానం చేస్తూ ఉన్నాడు సాధు సుందర్ సింగ్. అలా ఇదిగో పెద్ద ఆయన, ఇదేంది ఇది పట్టుకుని నువ్వే ఉండవా? దీని మూలనే అద్భుతం చేయట్లా, కొద్దిగా ఈ బైబిల్ తీసి ఇదేం తీసి ఆడు పక్కన పెట్టు అన్నాడంట. సాధు సుందర్ సింగ్ సరే అని ఇచ్చాడంట. ఈ బైబిల్ తీసుకెళ్ళి పెట్టు, చూడండి ఇప్పుడు చూడండి, ఆ పుస్తకమే ఏమి లేకుండా చేసిందని ఇట్టా కొట్టి చూడండి అంటే ఇట్ట కొడుతుంటే అదేం మోగట్లేదంట. మోగట్టుకుప్పాడంట. ఇట్ట అన్నాడంట. పెద్ద ఆయన, ఆ పుస్తకానికి సంబంధించిన జేబులు ఏమైనా ఉన్నాయా కాగితాలు అన్నాడంట. సాధు సింగ్ జేబులో పెడితే కరపత్రాలు ఉన్నాయంట. ఈ కరపత్రాలు తీసాడంట. ఇవి ఉండే ఇది అని చెప్పి అవి కూడా తీసుకెళ్ళి బైబిల్ కాపలు పెట్టేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తారు అద్భుతం, ఆశ్చర్యం, ఆ కాగితాలు ఉంటే అంతే అని మళ్ళీ ఇట్లా డబ్బా కొట్టాడంట. కొట్టి చూడండి అంటే డబ్బా అంటలా, అది ఊపుతుంది కానీ ఒట్టిదే. ఇట్లా చూసాడంటే చూసి కొట్టాడంటే డబ్బా ఏం రాలా. ఇంకేమైనా ఉండే చెప్పాయా? ఇంకేమన్నా ఆ కాగితం సంబంధించి ఏమైనా ఉన్నాయా? అబ్బాయి చేతిలో దిచ్చా, జేబులో దిచ్చా, ఇంకొకటి ఉంది, ఇంకా ఉండే, కానీ అవి గుండెల్లో ఉన్నాయి. ఏడుండే అవి నీకు ఈయటానికి లేవురా అబ్బాయి, అది నీకు ఈయటానికి లేదు, అది పోయేది కాదు, ఎవరికి ఇచ్చేది కాదు, అది నా గుండెల్లోనే దాచుకున్నాను. వాక్యం, అది దేవుని వాక్యం నా గుండెల్లో ఉంది. అబ్బో అయితే ఇక్కడ ఉండదులే అని చెప్పి ఆ బైబిల్లో కాగితాలు ఇచ్చి ఆయనకి ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నానులే, అందరికి వందనాలు, ఆ పుస్తకం ఉంటే ఏం చేయలేను నేను అనుకుంటూ పోతాడు అంటాడు. స్తోత్రం చెబుదా, హల్లెలూయా. ఏడుందంట? ఏడుంటే నీ జోలు ఎవరు రారు, నిన్నేది కదిలించదు. అగ్గినే, నిప్పే, మంటే, వాక్యమే. వాక్యం ఉన్న కాడ ఏ దుష్టుని కార్యాలు పారవుగాక పారవు, అంతరాలు మంత్రాలు తాయిత్రే పారవు. అది తెలిసిన విశ్వాసులు కూడా చక్కగా వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు, ప్రార్థన ఉంది కదా, అయినా కూడా ఏందో నల్లదారాలు కడతారు, చేతికి నల్లదారాలు కడతారు, కాళ్ళకి మెడకోడు కడతారు, చేతికోడు కడతారు, ఈ జబ్బకి దీనికోడు కడతారు, మొలతాడుకోడు కడతారు, మొలకోడు కడతారు. ఏంటో నాకు అర్థం కాదు. అదేమంటే పీడకలు వచ్చిందంటారు, భయం పుట్టిందంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు.
ఇది ఉంటే రాజుంటే వాటి కోసం ఎందుకు అవసరమా? పిల్లలకు కడతారు మళ్ళా, అంత అవసరం అండి. ఇది ఉంది కదండి, ఏముంది? వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు. ఈ వాక్యం నీ గుండెల్లో మండుతూ ఉంటే నిన్ను భయపెట్టేది ఏంటుంటుంది, కలవర పెట్టేది ఏముంటుంది, నిన్ను ఇబ్బంది పెట్టేది ఏది ఉంటుంది? ఏది ఉండదు కదా. దేవుని బిడ్డలకు అవేమి అక్కర్లేనే. వాక్యం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయమే, ఎక్కడికి వెళ్ళినా. ఏది నిన్ను కదిలించదుగా, కదిలించదు. ఏది కూడా నిన్ను అధైర్యపరచదు. ఏదేమైనా ధర్మశాస్త్రం నందు ఆసక్తి ఉండాలంట మనకి. చెప్పండి, ఏముండాలి? ధర్మశాస్త్రం మీద ఏముండాలి మనకి? ఆసక్తి.